ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీలో చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని. ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్ళకి మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు. నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తానని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో కానీ మగవాళ్ళు తాగుతూ ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు. అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్త మామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు, కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది, పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేరుగా పోయి మీ పాపను కానీ మీ తల్లిని కానీ చూసిచ్చే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇదే కాదు, వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా,
ఓపెన్ మార్కెట్లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఆత్మ గౌరవం అనే పేరు పెట్టి ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కట్టించాను. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేటివి కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 6 గంటల కంటే ముందే మీరు బయట పోయి మరుగుదొడ్లు పోయి వచ్చే రోజు నుంచి ఈరోజు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మ మరుగుదొడ్లు కట్టించి మిమ్మల్ని అందరినీ ఇంటి దగ్గరని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం చెప్పాను, ఆ రోజు నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను మీ అందరికీ. ఆ రోజు ఇచ్చిన ప్రోగ్రాం 1,00,000 మంది పారిశ్రామికులు చేస్తానని, ఆంటర్‌ప్రెన్యూర్స్గా చేస్తానని చెప్పాను. ఈరోజు 1,12,686 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ పెట్టారు. పట్టణ ప్రాంతంలో వీళ్ళల్లో 33,899 మంది పెట్టారు. ఇది చూసినప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరంతా కూడా నీతి నిజాయితీగా ఉన్నారు. కొంతమంది ఎవరైనా అప్పు తీసుకుంటే ఎగ్గొట్టాలని చూస్తారు, సరిగా కూడా కట్టరు. కానీ మా డాక్రా మెప్మా సంఘాలు డబ్బు తీసుకుంటే ముందుగా బ్యాంకుకు కట్టేస్తారు. 99.8% తిరిగి రుణాలు కట్టే ఏకైక వ్యవస్థ మన డాక్రా వ్యవస్థని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే కట్టేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు. రెండోది ఎంత కావాలంటే అంత అప్పిచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకే చెక్ ఇక్కడ చూశారు, 10,102 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2 కాకుండా ఈరోజు మనకు ఒక శక్తివంతమైన వ్యవస్థ ఉంది. 84,66,000 మంది డాక్రాలో సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు. 8,34,000 సంఘాలు ఉన్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకోసారి మీరు చూసినప్పుడు 27,426 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 30 ఏళ్లుగా మీరందరూ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు ఒక సంకల్పం చేశాను,
ఇంటికొక పారిశ్రామికవేత్తని, ఆ పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో మా ఆడబిడ్డలపైన ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 30 ఏళ్లుగా చూస్తున్నాం. ఏదైనా ఒక పని మంచి పనికి సంకల్పం చేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేనని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గరుంది. 30,000 కోట్ల రూపాయల అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఇది కాకుండా మెప్మా సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ రెండు అభివృద్ధి చేసి ఈరోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండు, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ని గ్లోబల్ బ్రాండ్గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడు కూడా బ్రాండ్ చాలా ముఖ్యం. మనం మంచి బ్రాండ్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అలాంటి బ్రాండ్ని తయారు చేయాలి అంటే మళ్ళా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. నాణ్యత లేకపోతే ఎవరూ తీసుకోరు. దానికి కావాల్సినటువంటి ప్యాకేజింగ్ కానీ, అదే మరి రెసిపీ తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని కానీ, ప్రాసెస్ కానీ, మిషనరీ కానీ అన్నీ మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది, ఏదైతే ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5 లక్షల మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1 లక్ష మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మంది అంటే దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిద్ధమా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బ్రాండ్ ఏంటి? స్వయం. స్వయం బ్రాండు. మీరు వాడే వస్తువులు స్వయం బ్రాండే వాడాలి. మీరు ఉత్పత్తులు స్వయం బ్రాండ్ కిందనే అమ్మాలి. అన్ని రీటైల్ మాల్స్ లో మన స్వయం బ్రాండే ఉంటుంది. ప్రపంచం మొత్తం మన స్వయం బ్రాండే అమ్మే పరిస్థితికి వస్తాం. మీ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా.
ఎక్కడ పోయినా మాట్లాడుతా, ప్రమోట్ చేస్తా. దాన్ని కాపాడుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, 37 MOUలు చేశాం. దీనికి కావలసిన మార్కెట్ ఏర్పాటు చేయడానికి, ప్రాజెక్టులు తయారు చేయడానికి, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ తేవడానికి అన్నిటికి కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు తెచ్చారంటే, ఒకసారి 1,10,00,000 మంది సభ్యులున్నారు. 1,10,00,000 మంది సభ్యులంటే మీరు రాష్ట్రమంతా 29,000 సమాఖ్యలున్నాయి, పట్టణాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే మీలో కూడా ఒక చైతన్యం అవసరం. రేపటి నుంచి ఒకటే కోరుతున్నాం, మీకు కావాల్సిన బెస్ట్ ఆర్గనైజేషన్ తయారు చేసే బాధ్యత నాది. ప్రపంచంలోని నిపుణులు తెచ్చే బాధ్యత మాది. అదే సమయంలో చెప్పింది బాగా చేసి మీ తెలివితేటలు ఉపయోగించి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయగలిగితే తద్వారా అందరికీ లాభం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ తర్వాత ఒకటి, మీరు ఆర్థికంగా బాగుపడాలి, మీ ఇంట్లో మీకు గౌరవం పెరగాలి, మీకు ఆ శక్తి ఉంది. నేను కూడా మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు నేను రాజకీయాల్లో ఉండి నా భార్యని అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. 30 సంవత్సరాలు హెరిటేజ్ని బ్రహ్మాండంగా నడిపించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు బ్రహ్మణిని చూశారు. మేమందరం ఒకటి ఆలోచించాం. నేను రాజకీయాల్లో ఉన్నాను, లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు. ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. అందుకే ఆడవాళ్ళని సంపాదించమంటే 2 పారిశ్రామికవేత్తలై మేము ప్రజాసేవ చేస్తే మాకు పూర్తిగా సహకరించి ఈరోజు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే మార్గం వచ్చింది. గౌరవంగా ఉండగలుగుతున్నాం. గౌరవంగా ఎందుకు ఉండగలుగుతున్నామంటే నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఎక్కడా ₹1 ఆశించవలసిన అవసరం లేదు. హెరిటేజ్లో డబ్బులు వస్తాయి, ఇంటికి సరిపోతుంది. మేము గౌరవంగా రాజకీయం చేసి, నేను ఎట్టయితే మా మిస్సెస్ని, మా కోడల్ని పారిశ్రామికవేత్తలు చేశానో, ప్రతి ఒక్క ఇంటిలో పారిశ్రామికవేత్తలుగా నా తెలుగింటి ఆడబిడ్డలు ఉండాలనేది నా కోరిక. దీనికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నామని. ఇంకో పక్క మెప్మా కానీ డాక్రా కానీ రెంటికి ఒక గొడుగు కింద తీసుకొస్తాం, వెలుగు కింద తీసుకొస్తాను. ఈరోజు వెలుగు కింద ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాను. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద. దానికి కూడా కార్యక్రమం పెట్టాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. 10 లక్షల మంది బంగారు కుటుంబాలు ఉన్నారు, 1,00,000 మంది మార్గదర్శులు ఉన్నారు. ఆర్థికంగా బాగుండే 10% కిందన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే 20% సహాయం చేయాలి. ఇది నిరంతరం జరగాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను కష్టపడేది నా స్వార్థం కోసం కాదు, నా జాతి కోసం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలి. అది రావాలంటే అందరికీ ఆర్థిక వెసులుబాటు రావాలి. అందరం చిన్నగానే పుడతాం. పుట్టినప్పుడు
కొంతమంది తెలివితేటలు ఉపయోగించుకొని అడుగడుగు ముందుకేసి అసాధారణమైన వ్యక్తులుగా తయారవుతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక గాంధీజీ, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఏ వ్యక్తిని తీసుకున్నా ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్తున్నా, మీలో కూడా ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. పదును పెట్టండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, అందిపుచ్చుకునే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.